మా ఇద్దరిని విడదీస్తున్నారు. నేను కూడా అలానే చేస్తాను, అలాంటి టాక్టిక్స్ ఉపయోగిస్తాను, అలాంటి ప్లాన్స్ చేస్తాను అనుకోవచ్చు. బట్ అలాంటివి ఏమీ చేయకండి. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. కొందరు అనుకోవచ్చు ఈ టైం దాటిపోతే వాళ్ళకి ఈ టైంలో నేను ఆపేస్తే వాళ్ళకి సక్సెస్ ఉండదు అని అని అనుకుంటారు. ఫూలిష్ పీపుల్, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది యూనివర్స్, అబౌట్ ద అలైన్మెంట్, అబౌట్ ద లా ఆఫ్ అట్రాక్షన్, అబౌట్ ద మేనిఫెస్టేషన్. ఫూలిష్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. సో డోంట్ వరీ. Let them hate your confidence, let them hate your smile, let them hate your everything, whatever you do. వాళ్ళు ఏదైనా మీ hatred, jealousy, envy, అది వాళ్ళ ప్రవృత్తి, మన ప్రవృత్తి కాదు. మన ప్రవృత్తి ఏంటి? మనం ఎలా ఉండాలి? మన ప్రవృత్తి ఏంటి? క్షమించడం, ఫర్గివ్నెస్. యూనివర్స్ ఏం కోరుకుంటుంది? విశ్వం మీతో ఏం కోరుకుంటుందంటే మీరు ఫర్గివ్ చేయండి, మూవ్ ఆన్ అవ్వండి, లెట్ గో, మీ పని మీరు చేసుకుంటూ పోండి, నేనంతా చూసుకుంటున్నాను ఉంటుంది. సో అది మీరు నమ్మండి, అది మీరు నమ్మండి. ఇప్పటికైనా యూనివర్స్ చూసుకుంటుంది. యూనివర్స్ హెజ్ యువర్ బ్యాక్ కాదు. నేను చెప్పాను కదా, విశ్వం ఒడిలో మీరు ఉన్నారనుకోండి, ఫీల్ అవ్వండి. రియల్లీ విల్ బీ, మీరు ఉంటారు. మిమ్మల్ని ఆ దేవుడు చేతుల్లో ఉంచుకుంటారు, కళ్ళలో పెట్టి చూసుకుంటారు. నిజంగా చెప్తాను, అంత బిలీఫ్ ఉండాలి మీకు. ఎవరో నన్ను ఏదో చేసేస్తున్నారని మీరు ఫీల్ అవుతుంది. వాళ్ళ కర్మను వాళ్ళే పోతారు. అది విన్నారు కదా, అది నిజం మాట. అది వాళ్ళే తెలుస్తుంది ఒకరోజు. సో వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యువర్ ఎనర్జీ, వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడు సెల్ఫ్ లవ్లో ఉండండి, ఓకేనా? వాళ్ళకి సెల్ఫ్ లవ్ తెలియదు. హూ అటాక్ అనదర్స్ అని వాళ్ళకి అసలు సెల్ఫ్ లవ్ తెలియదు. వేరే వాళ్ళని అటాక్ చేద్దాం, వేరే వాళ్ళని పాడు చేద్దాం, వేరే వాళ్ళని తొక్కేద్దాం అనుకునే వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ లవ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సెల్ఫ్ లవ్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఎలా ఉండడం అనేది తెలియదు. సో దే డోంట్ నో అబౌట్ మేనిఫెస్టేషన్, దే డోంట్ నో అబౌట్ ద యూనివర్స్, దే డోంట్ నో అబౌట్ ఎనీథింగ్. ఈ రోజు బాగానే ఉందనుకుంటారు, కానీ రేపు వచ్చిన కాన్సిక్వెన్సెస్ వాళ్ళతో ఊహించుకోవడం చాలా కష్టం అండి, చెప్పడం కూడా చాలా కష్టం. సో మీరు అవి చూడాలని కూడా, వేరే వాళ్ళని మార్చాలని కూడా అనుకోవద్దు మీరు. అది కూడా వేరే వాళ్ళ ఎనర్జీలోకి వెళ్ళడం. ఎంతసేపు వేరే వాళ్ళని మార్చాలి, వేరే వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి, కోరుకున్న విధంగా ఉండాలి, చాలా ఉన్నాయండి. అసలు నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతాను. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి వీడియోని, అలాగే లైక్ చేయండి నచ్చినట్లయితే. అండ్ అక్కని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీ ఒకళ్ళక్కని అడగచ్చు. మీకు కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే, అంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నా, మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళు మీకు ఏమైనా చేస్తున్నారు అని అనిపించినా సరే నాకు వచ్చి చాట్లో మీరు చెప్పుకోవచ్చు. వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటారు చూడండి, వాళ్ళు ఎవరినూ నాశనం చేయట్లా, వాళ్ళే నాశనం కోరుకుంటున్నారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నట్లు అనమాట. ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క పరిణామం ఉంటుంది. మనం మాట్లాడే అబద్ధాలు చెప్పేసి అదే నిజమని నమ్మించేద్దాం వేరే వాళ్ళ గురించి అనుకుంటారు కదా. అది ఎన్నాళ్ళు చెల్లదు. డోంట్ వరీ, అది ఎన్నాళ్ళు చెల్లదు. చేసుకుంటే చేస్తాం. వాళ్ళ అబద్ధాలలోనే జీవిస్తారు, అబద్ధాలలోనే ఉంటారు, అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళ లైఫ్ అంతే. ఇంకా అదే నిజమని ఒకరోజు అదే లైఫ్లో వాళ్ళు బతుకుతూ ఉండడం, అదే నిజం అనుకొని ఆ ఒక్క ఊబిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఏం లేదు లైఫ్, అదే అబద్ధంలోనే బతుకుతూ ఉంటారు. సో డోంట్ వరీ.